సభ ఎన్నికలపై టీఆర్ఎస్ నజర్ పెంచింది. గులాబీ దళాన్ని ఎన్నికలకు సిద్ధం చేసేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమయ్యారు. ఇవాళ నుంచి తొలి విడత సన్నాహక సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు సమరభేరి మోగించేందుకు అధికార టీఆర్ఎస్ సిద్దమైంది. ఈ నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాతో ఇవాళ్టి నుంచి కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు ప్రారంభిస్తోంది. తొలి సమావేశానికి రాష్ట్రానికి తూర్పున ఉన్న కరీంనగర్ నుంచి శ్రీకారం చుడుతోంది. ఈ సమావేశాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యం వహించనున్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం మేరకు కేటీఆర్ గులాబీ దళాన్ని లోక్సభ ఎన్నికలకు సిద్దం చేయనున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీకి అచ్చివస్తున్న కరీంనగర్ నే రాబోయే లోక్సభ ఎన్నికల సన్నద్దానికి ఎంపిక చేసుకున్నారు. వాస్తురీత్యా రాజధాని హైదరాబాద్ కు ఈశాన్యం దిక్కున ప్రచారాన్ని ప్రారంభిస్తే ఎన్నికల్లో తిరుగుండదన్న సీఎం కేసీఆర్ నమ్మకం కూడా ఇందుకొక కారణంగా తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి 7న ముందస్తు ఎన్నికల సమరాన్ని కూడా సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. లోక్సభ ఎన్నికల్లోనూ మిత్రపక్షం మజ్లిస్ కు వదిలేసిన హైదరాబాద్ మినహా మిగిలిన 16 చోట్ల గెలుపొందాలి అనే లక్ష్యంతో ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవడం మొదటి టాస్క్ గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ తరపున పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ పర్యవేక్షించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలతో ఆ ఎన్నికలకు సంబంధం లేదు. దీంతో లోక్సభ ఎన్నికలు కేటీఆర్ నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మరో అవకాశమని పార్టీ వర్గాలంటున్నాయి. అయితే ఇక్కడ వ్యూహం కేసీఆర్ది, ఆచరణ కేటీఆర్ది అని ఇప్పటికే పలు ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరించిన కేటీఆర్ కు మరోసారి పార్టీ శ్రేణులను ముందుండి నడిపించడం పెద్ద కష్టం కాదని అంటున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థానాలు సాధిస్తే కేటీఆర్ భవిష్యత్తు పదవులకు మార్గం మరింత సుగమం అవుతుందని చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారి మధ్య సమన్వయమే కీలకమని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఈ అంశంపైనే సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు పార్టీ ఎంపీలు తమ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు పూర్తి స్థాయిలో సహకరించలేదు అనే విమర్శలు ఉన్నాయి. పార్టీలోని ప్రత్యర్థులకు అండదండలు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వారిలో కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు, మరికొందరు ఓడిపోయారు. వీరిలో కొంతమంది సిట్టింగ్ ఎంపీలు పార్టీ తరపున లోక్సభ అభ్యర్థిత్వం ఆశిస్తున్న నేతలపై గుర్రుగా ఉన్నారు. ఇటువంటి సమస్యలన్నింటినీ కేటీఆర్ పరిష్కరిస్తారు అని సన్నాహక సమావేశాల సందర్భంగా కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో రాత్రి బస అందులో భాగమని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల బాధ్యతలను ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులకు అప్పగించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు స్థానికంగా వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తొలి విడత సన్నాహక సమావేశాలు బుధవారం మొదలై 9న ముగియనున్నాయి. రెండవ విడత 13న ప్రారంభమై 17వ తేదీతో ముగుస్తాయి.